కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ఒకటి 2 వచనాలు కలిసి చదువుకుంటాం. 2వ కొరింథీ 4వ అధ్యాయం 1, 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఈ పరిచర్య పొందిన వారమై కరుణింపబడిన అందున అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. దేవుడు చదవబడిన వాక్య భాగమును ప్రభు మన కొరకు దీవించి మనతో మాట్లాడుగాక. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ దేవుని పరిచర్యలో పాలిభాగస్తుడుగా, అపోస్తలుడుగా, మరి హతసాక్షిగా ఆయన యొక్క జీవితాన్ని ప్రభు పరిచర్యలో దారపోసిన వాడిగా ఉన్నాడు. అట్టి పరిచర్య చేసిన పౌలు అంటున్నాడు, ఈ పరిచర్య పొందిన వారమై కరుణింపబడినందున అధైర్యపడము. పరిచర్య పొందిన వారమై కరుణింపబడినందున. దేవుని పరిచర్య చేయువారు దేవుని చేత కరుణింపబడిన వారు. దేవుని పరిచర్య గొప్పది. దేవుని పరిచర్య చాలా విలువైనది. ఆయన పరిచర్య కొరకై ఈ భూమి మీద ఆయన ఏర్పాటు చేసుకున్న వారు, ఆయన చేత కరుణింపబడిన వారు. కనుక ఈ పరిచర్యను మనం ఎలా జరిగించకూడదంట చూడండి, ఏమంటున్నాడు, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. చూడండి, అంటే ఈ పరిచర్య పొందిన వారమై దేవుడు కరుణించి పరిచర్యనిచ్చాడు అన్న సంగతి మర్చిపోయి చాలామంది మనలో ఈ పరిచర్యలో కుయుక్తిగా నడుచుకుంటారు. ప్రియులారా, ప్రభు పరిచర్యలో పాలిభాగస్తులమైన మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క పనిలో కుయుక్తి పనికి రాదు. ఆయన సమస్తము ఎరిగినవాడు. పౌలు అంటున్నాడు, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన. వంచనగా బోధింపకయు, కుయుక్తి లేకుండా సత్యమును ప్రత్యక్షపరచుట వలన, యథార్థతను ప్రత్యక్షపరచుట వలన, ఉన్నది ఉన్నట్లుగా బోధించుట వలన, ప్రకటించుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. కనుక ఆత్మీయ జీవితంలో ఇట్టి మాటలు పలుకుతున్న పౌలు ఈ పరిచర్య విషయంలో తిమోతితో ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని కనికరముతో, దేవుని కరుణతో అప్పగింపబడిన పరిచర్యలో వంచన ఉండకూడదు, కుయుక్తి ఉండకూడదు.
సత్యమును సరిగా బోధించే వారముగా ఉండాలి. రండి తిమోతి విషయంకి వచ్చేసరికి చదువుకుంటారు. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. యవనేచ్ఛల నుండి చాలు. ఇది మొట్టమొదటిది. వంచన, కుయుక్తి, సత్యవాక్యమును సరిగా బోధించుచు ప్రతి మనుషుని ఎదుట దేవుని విషయములో మనల్ని మనం మెప్పించుకునే ఈ పరిచర్య మొట్టమొదటిది యవనేచ్ఛల నుండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, శరీరిచ్ఛల నుండి పారిపోవాలి. శరీర సంబంధమైన కార్యములతో దేవుని పరిచర్యను జరిగించకూడదు. శరీర సంబంధమైన ఆలోచనతో దేవుని పరిచర్యలో పాలిభాగస్థులము కాకూడదు. నీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతితో హెచ్చరిక చేస్తున్నాడు, యవనేచ్ఛల నుండి పారిపో తిమోతి. ముందు నువ్వు యవనస్తుడవు. మనం శరీరములో ఉన్నాం. ఆయన పరిచర్యలో పాలిభాగస్థులమైన మనం శరీరమందు జీవించుచు ఉన్నాం. శరీర ఇచ్ఛల నుండి, శరీర కోరికల నుండి ముందు మనం దూరంగా వెళ్ళాలి. ఈ పరిచర్య చేసేవారు ఒక అతను ద్రవ్యమునిచ్చి దేవుని వరమును ఏం చేయాలని చూశాడు, కొనుక్కోవాలని చూశాడు. కనుక శరీర ఇచ్చ అనేటువంటిది పలు రీతులుగా ఉంటుంది. శరీరములో జీవిస్తూ శరీర ఇచ్చలు, శరీర కోరికలు నెరవేర్చుకొనొచ్చు శరీర సంబంధులముగా ఉండి పరిచర్యలో పాలు పొందకూడదు. అందుకనే ఎప్పుడైతే అట్టి రీతిగా మనము పరిచర్యను జరిగిస్తామో, ఏది యవనేచ్ఛల నుండి పారిపోయిన అనుభవంతో మనము అధైర్యపడము. ఎప్పుడైతే అట్టి అనుభవం లేకుండా శరీర ఇచ్ఛలతో, శరీర స్వభావంతో, మనుషుల మెప్పు కొరకై ఎప్పుడైతే పరిచర్య చేస్తామో మన పరిచర్యలో అధైర్యపడతాము. అట్టి పరిచర్యలో కుయుక్తియు వంచనయు దాగి ఉంటాయి. పరిచర్య అంటే చిన్నది పెద్దది అంతా పరిచర్యే. చెప్పాను కదా, ఊడ్చే కాడ నుండి వాక్యము బోధించే వరకు ప్రతిదీ పరిచర్యే. మనమందరము ఆయన పరిచర్య చేసే మనం ఆయన శరీర అవయవములలో పాలిభాగస్థులమై ఉన్నాం. ఆయన శరీర అవయవములమై ఉన్నాం. మొదట నువ్వు నీ శరీరేచ్ఛల నుండి పారిపో. శరీర కాంక్షతో దేవుని పరిచర్య ఎప్పుడు చేయకూడదు. ఎందుకు తెలుసా? శరీరమును ఈ లోకములో ఉన్నదంతేంటి? శరీర ఆశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి తండ్రి వలన కలిగినవి కావు. అది దేవుని పరిచర్య కాదు. అక్కడ దేవుడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఇది మొదటిది. మనము ఈ పరిచర్య శరీర కార్యములకు దూరముగా ఉండి పరిచర్య చేయాలి. రెండవది చదవండి, దేవుని యొక్క వాక్యములో చదవండి. 1 తిమోతి 4వ అధ్యాయం 1 తిమోతి 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణ ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరము తలాంతు అనుకోవచ్చు. చాలామంది పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారు, కానీ కొందరు వారిలో ఉన్న వరమును అలక్ష్యము చేస్తారు. ఇది ఎలాంటిది?
నేను వెళ్ళకపోతే ఎవరు చేస్తారో చూద్దాం, నేను చేయకపోతే ఎవరు చేస్తారో చూద్దాం, నేను వెళ్ళకపోతే నన్ను ఎట్టబిలవరో చూద్దాం. ప్రియమైన వారులారా, దాని వలన కూడా మనకి నష్టం ఉంటుంది. దేవుడు నీకు అట్టి వరమునిచ్చాడా? నిజంగా ఏ వరమునైతే, ఏ తలాంతునైతే ఇచ్చాడో, ఏ పరిచర్య కొరకైతే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో దానిలో నైపుణ్యత సాధిస్తావు, నైపుణ్యత సాధిస్తావు, మంచి పేరు తెచ్చుకుంటావు. అదే నీకు వరము లేదా, అది నీ పరిచర్య కాదా, నువ్వు ఆశించావు అంతే, నువ్వు ఆశించావు, దానికి ప్రతిఫలం ఉండదు, దానికి ప్రతిఫలం ఉండదు. ఆశించి చేసేది కాదు, అప్పగింపబడింది పరిచర్య, అప్పగింపబడింది. అందుకని అంటాడు, నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయబాకు. నీకేదైతే ఇచ్చానో దాన్ని ఉపయోగించు, దాన్ని ఉపయోగించు. రకరకాలుగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. చేయాలని ఆశ ఉంటుంది, కానీ చేయాలని ఆశ ఉంటుంది కానీ వారికి దేవుడు ఆధిక్యత ఇయ్యడు, దేవుడు ఆధిక్యత ఇయ్యడు. కొంతమందికి ఆధిక్యత ఆశ ఉండాక, ఆధిక్యత ఇచ్చినాక, ప్రభు పిలుచుకున్నాక దానిలో మహిమను కోరుకుంటూ, మెప్పును కోరుకుంటూ దానికి దూరంగా వెళతారు, దూరంగా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు తప్పక ఉల్లేరు చేసేవాళ్ళు, వాళ్ళు వస్తేనే అన్నట్లుగా మమ్మల్ని గురించి చెప్పుకోవాలి అనేది కాదు. అలాగే ఎప్పుడు ఉండకూడదు. అందుకనే ముందే చదువుకున్నాం కదా కొరింథీ పత్రికలో, ఈ పరిచర్య పొందిన వారమై కరుణింపబడితే కనుక అధైర్యపడ, వంచనతోనూ కుయుక్తిగాను నీ పరిచర్య వంచన లేకుండా, కుయుక్తి లేకుండా ఉండాలంటే దేవుడు నీకు ఇచ్చిన అలక్ష్యమును, ఆ వరమును అలక్ష్యము చేయాలి. ప్రార్థించే వరం ఉందా? ప్రార్థన చేయి, అలక్ష్యం చేయబాకు. ప్రార్థన కూడికలో ఉండు. పనిచేసే వరం ఉందా? పనిచేసే వరం ఉందా? దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో దానిని అలక్ష్యం చేయబాకు, దానిలో నైపుణ్యత సాధించు, నైపుణ్యత సాధించు, నైపుణ్యత సాధించు. ఇది దేవుని పరిచర్య. నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక స్థలానికి మా ఊరు సేవకుడు నన్ను సేవకు పంపించాడు. ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు ప్రేయర్ మీటింగ్ ఉంది. ప్రేయర్ మీటింగ్ సాయంకాలం మందిరం వచ్చి సాపులేసి అంతా సిద్ధపరచు, మీటింగ్ ఉంది, 7 గంటలకు ప్రార్థన కూడిక అని చెప్పారు. చెప్తే నేను 5 గంటలకు 5:30కు చీపురు తీసుకొని మందిరం ఊడుస్తున్నా. ఎట్టు ఊడుస్తున్నా? చీపురు బాగా నా బారు ఉంది, నా బారు చీపురు ఉంటే వంగే పని ఎందుకు? యాడుండి చూశాడు, లోపల నుండి చూసి గబగబా వచ్చేసాడు. వచ్చి, సల్మాన్ ఏమయ్యా ఊడవటం, ఇదే చీపురని ఊడు. నాకు సిగ్గుపోయినట్టు అనిపించింది. అరే, మొదటి రోజే ఊడవటమే నేర్చుకున్నానే అంటే నేను అనుకున్నా, నా జీవితానికి ఊడవటం కూడా రాలేదా? కనుక ప్రతి పనిలో నైపుణ్యత సాధించాలి. ఏ పరిచర్య అయినా కానీ దానిలో నైపుణ్యత సాధించాలి. నిపుణత కావాలి. కనుక దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు? రెండవది, వరమును అలక్ష్యము చేయకు.
వరమును అలక్ష్యం చేయకు. దేవుడు నీకు వరం ఇచ్చాడు, అలక్ష్యం చేయవా. కనుక అలక్ష్యం చేస్తే నష్టం వస్తుంది. వరమును అలక్ష్యం చేస్తే దానిని నువ్వు తిరిగి చేసేటప్పుడు నీ ద్వారా నష్టం జరుగుద్ది. నైపుణ్యత సాధించు. ఈరోజు ఎట్ట చేసావా, రేపు ఇంకెట్ట చేయాలి, రేపు ఎట్ట చేయాలి. సేవకి వెళ్ళాను కొత్తలో, వంట చేయటం రాదు. వంట డ్యూటీ వారానికి ఇద్దరు. ఆ ఇద్దరిలో నీ జతగాడు లేడు, వాడు ఊరికో పరిచయకో ఇంటికో పోయాడనుకో, ఒక్కడే చేయాలి. నాకు జతగా ఇచ్చిన ఆయనేమో లేడు, నేను ఒక్కడినయ్యా. నాకేమో తెలియదు. ఏదో అన్నం అంటే ఇన్ని బియ్యం కడిగేసి ఇన్ని నీళ్లు పోసేసి వండటం తెలుసు, కానీ పొయ్యి మీద పెడితే ఉడికి కూర్చుంటుంది. ఏమన్నా అది ఉడికి కూర్చుంటుంది. కానీ ఈ సాంబారు చేయాలా, చట్నీ చేయాలా, ముక్కలేమో 2 బేషన్లో కోసి పెట్టారు. ఇది ఎట్ట చేయాలో తెలియదు, నాకు తెలియదు. ఏం చేయాలా? వంట వచ్చిన ఆయన అసలు కింద ఉన్నాడు, ఆయన వంట మాస్టర్. మందిరంలో 2000 మందికైనా వంట చేస్తాడు. ఆయన కత్తి తోడు ఇవ్వచ్చు కదా, తోడలేదేం లేదు, పో చెయ్యి ఒక్కడవే. ఎట్ట చేయాలా? భయం వేస్తాం. అప్పుడు కిందకి పోయి, ఇట్రా విశాఖన్న, ఈ అన్నం అంటే ఉడికి కూర్చుంది, మళ్ళీ చూస్తారేమో, నువ్వు తొందరగా చెప్పు, ముందు ఏం చేయాలి, ఇప్పుడు సాంబార్ చేయాలా, ఏం చేయాలి, దాన్ని ఎట్ట చేయాలి చెప్పు అన్న. ఏం లేదు, ముందు నూనె పోయి అన్నాడు. ముందు నూనె పోయి, తర్వాత ఎండుమిరగాయలు, తర్వాత తాలింపు గింజలై, ఉల్లిపాయలై, ఇవన్నీ ఇవన్నీ రాసుకొని ఎక్కేసరికి ఆలస్యం అయింది. వేడికి పోయాడు ఈడు అంటా వచ్చేసింది బయటికి. మళ్ళీ ఆ స్లిప్ కనపడకుండా దాన్ని దాచుకున్నా. ఇంకేం చేస్తా, మోకరించి అన్నం ఉడికిపోయింది. మళ్ళీ సాంబారు సట్టికాడ మోకరించి పొయ్యి కాడ, అయ్యా ఇది నాకు చేయటమే రాదు, మరి ఇప్పుడు 200 మంది తింటారు, దీన్ని ఎట్ట చేయాలో నాకు తెలియదు, నువ్వే చూసుకో, ఈ స్లిప్ ప్రకారం అన్నీ వేసి చేస్తున్నా అని ప్రార్థన చేసుకొని చేస్తే అది ఎట్టుందో ఏమో నాకు తెలియదు. వచ్చేసి ఆ గంటతోటి తీసుకురా కొద్దిగా అంది. కొద్దిగా తీసుకురంటే దేనికి? రుచి చూడటానికి. చూడమ్మా అని గంటతో తీసుకెళ్ళి ఇచ్చి ఆ గంటతో చేతి వేసుకుంది. బాగానే ఉందిగా, రాదని ఏడిచా అంది. ఇది కూడా తంటానే. బాగానే ఉందిగా, రాదని ఏడిచావు అంది. నేను ఎప్పుడు చేయలేదమ్మా, చాలే బాగానే చేసావు, వెళ్ళు మీటింగ్ రెడీ అవు తొందరగా అంది. కనుక కిందకి పోయాక ఆ వంట వచ్చిన ఆయన అన్నాడు, ఇవాళ ఇట్ట చేసావు కదా, మళ్ళీ నీకు నెలకు డ్యూటీ పడుద్దుగా, అప్పుడు ఇంకా కొంచెం బాగుండేటట్టు చెయ్యి, అది ఎట్ట చేయాలి చెప్పండి, నేను చెబుతాగా నీకెందుకు అన్నాడు. నేను చెబుతాగా నీకెందుకు. అలాగే నిపుణత సాధించాలన్నమాట వంటలో. ఒక వంటే కాదు, చెప్పాను కదా, మందిరం ఊడ్చేది మొదలుకొని దేవునింటిలో నువ్వు ఏ పరిచర్య చేసినా దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. చిన్న పరిచర్య కానీ పెద్ద పరిచర్య కానీ ఏ పరిచర్య చేసినా దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. తగ్గించుకొని చేసేది రండి, త్వరగా చూసుకొని ముగించుకుంటూ. మొదటిది ఏంటి? శరీరిచ్చల నుండి తొలగిపోయి పరిచర్య చేయాలి. రెండోది, వరమును అలక్ష్యము చేయకూడదు. చదవండి 4వ అధ్యాయం కిందకి చదవండి. 14 వచ్చు, 11 వచ్చు, 11. మొదటి కొరింథీ 4:11. ఏలైనగా
మరణమునకు అప్పగించబడుచున్నాం. 12వ వచనం. కార్యసాధకమగుచున్నది. కార్యసాధకమగుచున్నది. చూశారా? చదవండి మరలా. 1 కొరింథీ 4వ అధ్యాయం 11. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. కార్యసాధకమగుచున్నవి. 2వ కొరింథీ. థ్యాంక్ యూ. 2వ కాదు 2వ తిమోతి 4:11 చదవండి. 2వ తిమోతి మార్కును వెంట పెట్టుకొని రమ్ము. నాకు ప్రయోజనకరమైన వాడు. చాలు చాలు. పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మనము ప్రయోజనకరమైన వారముగా ఎప్పుడు ఉంటాము? ప్రయోజనకరమైన పరిచర్య చేయాలి. ప్రయోజనకరమైన పరిచర్య దేవునికిని మనుషులకును ప్రయోజనకరమైన పరిచర్య చేయాలి. నీకు ప్రయోజనకరమైనది నువ్వు, నాకు ప్రయోజనకరమైనది నేను చేయటం కాదు. మనకు ప్రయోజనకరమైనది కాదు, దేవుని సంఘానికి ప్రయోజనకరమైనదిగా. కనుక 3వది ప్రయోజనకరమైన వారముగా ఉండాలి. ఆ సహోదరుడు వస్తే చాలా మంచిది, చాలా బాగుంటుంది, ఆయన చాలా ప్రయోజనకరమైన వాడు. ఆ సహోదరి అయితే చాలా మంచిది, ఆమె చాలా ప్రయోజనకరమైనది, ఈ పరిచర్యలో చాలా సహాయపడుతుంది. అమ్మో ఆవద్దు, నోరు మంచిది కాదు, ఆయన వద్దు, పతిది వద్దంటాడు, చెడగొడతాడు. అందుకని ఆయన వద్దు ఈయన వద్దు అనేది పేర్లు రాయకుండా ఈయన ఎమ్మటి పెట్టుకొని రా అంటున్నాడు. ఎవరిని ఎందుకో పేరు కూడా ఎత్తి చెప్తున్నాడంటే ఎందుకు? అతడు మనకు ప్రయోజనకరమైన మాట. అందుకే సందేహించలేదు పేరు చెప్పడానికి. సాధారణంగా పేరు చెప్పాలంటే భయపడాలి. ఒక వ్యక్తి పేరు చెప్పటానికి ఎందుకు అక్కడ భయపడలేదంటే అతడు ప్రయోజనకరమైన వాడు. ప్రయోజనకరమైన వారిని విషయంలో పేరు చెప్పిన వారు అతిశయపడరని తెలుసుకొని పేరు చెప్తున్నాడు. కొంతమంది నా పేరు ఎప్పుడు వస్తుంది అని చూద్దాం. ప్రభువుకి ప్రార్థన చేయి, ప్రభు వైపు చూడు. దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తికి ఉంటే నిన్ను ఆయన కావలసిన పనిలో వాడుకుంటాడు. కనుక మొదటిది ఏంటి? శరీరేచ్ఛల నుంచి పారిపోవాలి. వరమును అలక్ష్యం చేయకూడదు. ప్రయోజనకరమైన వారముగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని సంఘానికి, దేవుని సేవకు, దేవుని బిడ్డలకు ప్రియమైన వారులారా, పరిచర్య అంటే ప్రయోజనకరమైన వారంగా ఉండాలి. నిష్ప్రయోజనకరమైన వారము ఉండకూడదు. కొన్ని ఏండ్లుగా మందిరానికి వస్తూ పోతూ ఉంటారు, వారి వలన సంఘానికి ఏ మేలు ఉండదు, వారి వలన ప్రజలకు ఏ మేలు ఉండదు, వారి వలన పరిచర్యకు ఏ క్షేమం ఉండదు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలాగ ఉండకూడదు. ప్రయోజనకరంగా నీ తలాంత ఏంటో ఎరుగు, ఎందుకు రక్షించుకున్నాడు ఎరుగు, ఎందుకు పిలుచుకున్నాడు ఎరుగు. ప్రయోజనకరమైన వారముగా మనం ఉండాలి. చదవండి దేవుని యొక్క వాక్యంలో 1 తిమోతి 4వ అధ్యాయం 13వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయం 13వ వచనం. నేను వచ్చే వరకు చదువుటయందును
హెచ్చరించుట యందును బోధించుట యందును దేవుని పరిచర్యలో జాగ్రత్త ఉండాలా. ఇది మన ఇల్లు కాదు మన ఇష్టం వచ్చినట్టు చేయటానికి. ఇది మన ఇల్లు కాదు మన మాట ఇక్కడ నెగ్గాలనుకోటానికి. కనుక మన ఆత్మ సంబంధమైన దేవుని యొక్క పరిచర్య జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేయాలి. ప్రతిదీ జాగ్రత్త ఉండాలి. చదవండి మరలా. నేను వచ్చు వరకు, నేను నీకు అప్పగించిన పరిచర్య నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును. జాగ్రత్త లేని బోధ చేయబాకు తిమోతి. జాగ్రత్త లేకుండా నీ సేవలో ఉండబాకు. తప్పు చేసిన వారిని హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు. కనుక ఎన్నోది, నాలుగవది, దేవుని మందిరం యొక్క సేవలో లేక ఆయన పరిచర్యలో జాగ్రత్త ఉండాల. చిన్న పరిచర్య మొదలుకొని పెద్ద పరిచర్య చేసేవారి వరకు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ పరిచర్యనే. జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడుతూ ఉన్నాము, నోట్లోకి ఏగోదామ పోయిందనుకో అని పోతాం. అది ఏగోదామ చెవులోకి పోయిందనుకో పోతే పోయింది, చెవిగా అది లోపల పోయి బుర్రు అంటది. ఇక్కడ కూర్చొని నుంచొని ప్రతిదీ పరిచర్యే. అది చెవులేని విడిచిపెట్టా కాదు. జాగ్రత్త. నీకిచ్చిన పనిలో నీకిచ్చిన తలాంతలో జాగ్రత్తగా ఉంది. ఒకసారి పని అప్పగించి మీటింగ్కి వెళ్ళారు. అంకుల్ మీటింగ్కి వెళ్ళి వచ్చాడు. మరలా తెల్లారి మళ్ళా మీటింగ్కి వెళుతున్నాడు. ఏంటి ఈరోజు పని? అరే ఈరోజు మీరు ఎంతమంది ఉంటున్నారు లోపల? 6 ఉంటున్నాం. మీరు 6. ఈరోజు నేను సాయంకాలం వచ్చేసరికి మందిరంలో ఎక్కడ పూజకు పడకూడదు. లైట్లు, ఫ్యాన్లు, ఈ వాక్యపు ప్రేమలు అవన్నీ నీట్గా తుడవండి, మందిరం నీట్గా చేయండి, నేను వచ్చేసరికి అని చెప్పి వెళ్ళాడు. సరే అంకుల్ అట్టనే అన్న. మరలా తెల్లవారినాక మరలా అదే రోజు పరిచర్యకి వ్యాను ఎక్కి వెళ్ళటానికి కిందకి దిగొచ్చి వ్యాను బయట పెట్టాము. అప్పుడు ఇంకా తెల్లారి పరిచర్యకి మళ్ళీ వేరే వాళ్ళని, ఒక పాత వాళ్ళకి 2 ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, నేను చేసిన వాళ్ళకి 2 తీసుకొని పోతూ ఆయన వ్యాను కాడికి పోయి ఈ లోపల నిన్న కడిగిన వాళ్ళని తుడిచిన వాళ్ళని పిలిచాడు. అరే ఆ లోపల ఉన్న 2 రమ్మనంట. వస్తే ఏమన్నాడు తెలుసా? ఇట్టనే బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్ వెనకాల బూజు ఉంది. మరి అది ఆయన ఎప్పుడు చూశాడో ఎట్ట చూశాడో, అసలు దాని వెనకాల ఎట్ట కనపడుద్ది? అంత పని అయిపోయిందా అన్నాడు. అయిపోయిందన్నా. ఏందిరా నీ ముఖం అయిపోయింది, ఆ బాక్స్ వెనకాల బూజులు చూడండి, పోయి బాక్సులన్నీ తీసేసి ఆ ప్రేమలన్నీ తీసి చూడండి అంటే, ఏ బాక్స్ అంకుల్? పలానా 3వ నెంబర్ పిల్లర్కి బాక్స్ ఉంది, ఆ బాక్స్ వెనకాల బూజు ఉంది పో అన్నాడు. వచ్చి చూస్తే ఎంత బూజు ఉంది. యారా నిన్న మరి ఈ పిల్లర్ దుడిచినోడెవడు? ఈ బాక్స్ దుడిచినోడెవడు? ఈవిడు తుడిచినోడు ఎక్కి కూర్చున్నాడు. వాడు పోయి ఆడు కూర్చుంటే ఉండవాడికి పడిపోయింది. కనుక పరిచర్య ప్రియులారా, దేవుని మందిరాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత బహుమానం అక్కడ మనకు ఉంటుంది. ఆయన పరిచర్యని ఎంతగా ప్రేమించి చేస్తావో అంత ఆధిక్యత దేవుడు మనకిస్తాడు.
ఏమంటున్నాడు చదవండి. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చెయ్యి అనేది ఇది. నాలుగోదేనా? 5 చదవండి. 16 వచనం చదవండి. 16. జాగ్రత్త కలిగి ఉండు. 4వది పరిచర్య విషయంలో జాగ్రత్తగా ఉండు. 5వది నీ విషయమై నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. పని అప్పగించారులే అని, వేతనం ఇచ్చారులే అని చెప్పి ఏవేవో చేస్తావేమో, జాగ్రత్త. అందుకనే తిమోతితో అంటున్నాడు పౌలు, నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండు. అంటే నేను ఏది చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నావేమో, నిన్ను గురించి జాగ్రత్తగా ఉండు. పరిచర్యలో జాగ్రత్తే కాదు, మనల్ని గురించి మనం కూడా ఎలా ఉండాలా? జాగ్రత్తగా. మనల్ని గురించి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిచర్యలో మాత్రమే జాగ్రత్త కాదు, మనల్ని గురించి మనం కూడా జాగ్రత్తగా అలాగ ఉండి పని చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. గొప్ప బహుమానం ప్రభు యొద్ద మనకు దొరుకుతుంది. లోకం వైపు, మనుషుల వైపు చూడబాకు, వ్యక్తుల వైపు చూడబాకు. ఏ పరిస్థితుల వైపు చూడబాకు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు విషయంలో, నీకు ఇచ్చిన పని విషయంలో, నీకు అప్పగించిన బాధ్యత విషయంలో నిపుణత సాధించు. అద్భుతంగా ఉండాలి. ఒక 1 నెల రోజులు డ్యూటీలు వేస్తారు కదా. 1 నెల రోజులు అంటే ఎన్ని ఆదివారాలు వస్తాయి? 4 లేక 5. ఈ 4 వారాలు అన్నం మాడతానే ఉంది. ఏంది వారం ఇట్ట మాడుతుంది అన్నం, వారం ఇట్ట మాడుతుంది. ముందు తిన్నవాళ్ళు, మామూలు అన్నం తిన్నవాళ్ళు ఏమో అన్నం మాడాల్సిన వస్తుంది అంటున్నారు. వెనక చిక్కు కూర్చునే వాళ్ళు ఎప్పుడు వెనక చిక్కే కూర్చుంటారు. ఏమనమ్మా మాకు 4 వారాల నుంచి ఏమవుతుంది? మాడు చెక్కలే వస్తుంది. ఇది చిలుపు గాలి వాన ఆడదాకపోయింది. ఎవరి నెల వంట చేసింది? ఫలానా. ఇంకా చూడు, అంటే అంత పచ్చిగా అన్నమాట. నీ కొంపలో కూడా అట్టనే చేసుకుంటున్నావా అంది ఒక్కసారి. ఆ సిస్టర్ ఏడ్చేసింది. అమ్మా సరిగా చేస్తా, నాదే పొరపాటు, సరిగా చేస్తా. ఇక ఈ నెలతో డ్యూటీ అయిపోయింది. ఈ వారంతో డ్యూటీ అయిపోయింది. మరుసటి వారం మళ్ళీ ఆమెనే పిలిచి, అన్నానని నేను బాధపడ్డావా? లేదు బాధపడలేదమ్మా. బాధపడబాకు. దేవుని మందిరం, మహోన్నతుని పిల్లలు వీళ్ళు. ఎవరంట? మహోన్నతుని పిల్లలు. లోకంలో ఎమ్మెల్యే, ఎంపీలు వాళ్ళకు కాదు మనం చేస్తుంది వంట. వాళ్ళ కంటే కూడా గొప్పవారు, దేవుని ఇంట్లో తినేవారు. జాగ్రత్తగా చేస్తావని, జాగ్రత్త పడతావని అట్ట అన్నాలే. సరే, తప్పకుండా జాగ్రత్తగా. కనుక తిమోతి పరిచర్య విషయంలో జాగ్రత్త. తర్వాత నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి, నీ విషయమై నువ్వు జాగ్రత్త. ప్రభు అటు రీతిగా ఉండి బెరాకాలు, నీవు నాకు ఇచ్చిన తలాంతును, నువ్వు నాకు ఇచ్చిన పరిచర్యను, నువ్వు నాకు అప్పగించిన పనిని ప్రభా నేను నిర్వర్తించుటకు నాకు సహాయం దయచేయి.
ఆ రీతిగా చేయుటకు నాకు నేర్పు, నన్ను దర్శించు, నన్ను బలపరచు. సండే స్కూల్ టీచర్స్ నీకు 10 మందో 5గురో 8 మందో 15 మందో పిల్లల్ని అప్పగించి ఉంటారు. ఆ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆ 10 మంది పేరెంట్స్ యొక్క నెంబర్లు నీ దగ్గర ఉండాలా. నీకు కుదిరినప్పుడు సమయం కుదుర్చుకొని వారంలో ఒకసారి ఫోన్ చేస్తే అమ్మాయో అబ్బాయో పరవశులైపోతారు. మా టీచర్ ఫోన్ చేసింది, ఏం బేబీ గణిత వాక్యం చదువుకుంటున్నావా, రేపు ఆదివారం అప్పచెప్పాలా, రేపు వారం నువ్వు అలాగ చెప్తే నేను అందరిలో మెచ్చుకొని నీకు ఒక చాక్లెట్ ఇస్తా అంటే ఆ అమ్మాయికి చూడు గణిత వాక్యం చదివిందే మరుసటి వారం మళ్ళీ ఫోన్ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్ అంటుంది, అక్క మొన్న ఫోన్ చేసావు, ఏం చెప్పావు ఏమో కానీ మా అమ్మాయికి ఏం చెప్పామో కానీ కంఠత వాక్యమైన సమయం కుదుర్చుకొని పలివాలో చదివి నేను అప్పచెప్పించుకున్న దాకా నన్ను వదిలిపెట్టట్లేదు అంటాడు. రేపు నేను సండే స్కూల్కి పోవాలి మమ్మీ, టీచర్ అడుగుద్ది నాకు వాక్యం వచ్చిందో లేదో చూడు అని చెప్పేసి తల్లి దగ్గరికి బైబిల్ తీసుకొని పోయి బైబిల్ తల్లికి ఇచ్చి తల్లి దగ్గర అప్పచెబుతుంది. కనుక ఆ తల్లి మరుసటి వారం ఫోన్ చేస్తే ఆ సమాచారం ఇచ్చింది. అప్పుడు ఈ టీచర్ ఎంత పరవశం చెందింది, సంతోషించింది. కనుక నీకోసం పిల్లలు ఎదురు చూడాలా. ఏదో చేస్తున్నావంటే ఇదేదో మొయిలైన భారం నెత్తిన పెట్టినట్టు కూర్చోండి రాడంటే ఎవరు కూర్చుంటారు? ఆమె మాకు వద్దంట, ఆమె వద్దు, ఆయన వద్దు, అసలు ఆయన వద్దు మాకు. ఏంట్రా ఏమైందంటే ఆ అంకులు వద్దు, అంకులు ఏమి లేదు, ఆ అంకులు వద్దు, ఆ టీచర్ వద్దు. కనుక మన పిల్లలు మన పరిచర్య చెప్పేది అది, నిపుణత సంపాదించాలి. ఆ రీతిగా దేవుని పరిచర్య మనం చేయాలి. దేవుని పరిచర్యలో దేవుడు నీకు ఇచ్చిన దానిలో నీ టాలెంట్ ఏంటో బయటికి తీసుకురావాలా, అది దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. జాగ్రత్తగా ఉంటే నిపుణత దాని అంతటికి అదే వస్తుంది. నువ్వు జాగ్రత్త లేదనుకో సాంబార్ వండితే పుల్లగా ఉంటుంది, అన్నం వండితే మాడినట్టు ఉంటుంది. సండే స్కూల్ కథ చెప్తేనేమో ఎట్టుంటుందిరా, మీ టీచర్ కథ చెప్తే ఏడ్చినట్టు ఉంటుంది అంకులు, ఏడ్చినట్టు. మా టీచర్ ఒక్కసారి కూడా నవ్వదు అంకులు, మరి నవ్వకుండా రోజు ఏడుతానే ఉందారా అంటే ముఖం అట్టనే ఉంటుంది అంకులు, మీరు చూడండి. పిల్లలు ఇప్పుడు భలే తెలివి గలవాడు. ఇవన్నీ మాకు ఎదురైనవి కాబట్టి చెబుతున్నాం, కాబట్టి ఇక్కడ కాదు, మేము ఆయా స్థలాల్లో చేసి వచ్చిన కాదు. కనుక అందుకే పరిచర్యలు పాలు పొందే ప్రతి ఒక్కరూ పరిచారకుల కూడిక రావాలి. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీకు నిపుణతనిస్తాడు, నైపుణ్యాన్ని ఇస్తాడు, నీ ఆత్మీయ జీవితానికి పదును పెడతాడు. ఆత్మీయ జీవితము వాక్యము చేత సాగగొట్టబడుతుంది. మంచి పదునుగా వస్తావు. పాట పాడినా, మాట చెప్పినా, సాక్ష్యం చెప్పినా ఏమంటారు? ఆంటీ లెసన్ చెప్తే అంకులు అని ఒక అమ్మాయి వచ్చి అంటుంది. ఎట్టుంటుంది అమ్మ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంకులు, ఆంటీకి ఇవ్వండి. అమ్మ అది ఇచ్చేది కాదు, వారానికి ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకు అంకులు అన్ని క్లోజింగ్ లెసన్లు ఆంటీకే ఇవ్వండి అంటుంది ఒక పిల్ల వచ్చి. అంటే వారం క్లోజింగ్ లెసన్ ఆంటీకే ఇవ్వాలంటే ఎందుకు? ఆంటీ నెక్స్ట్ లెవెల్లో చెప్తుంది. కనుక ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేస్తాం కాసేపు. ప్రభువా
ఇట్టి రీతిగా సేవ చేయటం సాయించు. 5 మాటలు చెప్పాం. మొదట శరీర ఇచ్చల నుండి దూరంగా వెళ్ళాలి. తర్వాత దేవుడు మనకిచ్చిన వరమును అలక్ష్యము చేయకూడదు, ఆలస్యం చేయబాకు, నేనే గతి అన్నట్టు ఉండబాకు. 3వది ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండి. ఇతరితర పనులు ఉంటాయి, ఇతరితర పరిచర్యలు ఉంటాయి. ఈరోజు నీకు పని లేదు, అయితే నువ్వు అందుబాటులో ఉంటే వేరే పరిచర్యలో కూడా దేవుడు నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తికి వాడుకుంటాడు. వాడుకుంటాడు. 4 జాగ్రత్త. పరిచర్యను గూర్చిన జాగ్రత్త. మొదటిది పరిచర్యను గూర్చిన జాగ్రత్త. జాగ్రత్తగా పరిచర్య చేయాలి, జాగ్రత్తగా చేయాలి. తర్వాత నీ విషయమై నువ్వు జాగ్రత్తగా అటు రీతిగా ఉండి ఈ బెరాకాలో పరిచారకులమైన మనం ప్రయాసపడితే దేవుడు సంతోషిస్తాడు, ప్రజలు హర్షిస్తారు, నూతన ఆత్మలు సమకూర్చబడతాయి, దేవుడు సంఘాన్ని వృద్ధి పొందిస్తాడు, గొప్ప కార్యాలు చూస్తాం. ఆ రీతిగా దేవుడు బెరాక పరిచర్యను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాం క్లుప్తంగా, ఒకరి తర్వాత ఒకరు. ప్రభువా, నేను కూడా ఈ పరిచర్య ఎలాగూ చేయనట్లు ప్రభువా నాకు సహాయం చేయి. గత దినాల్లో నేను అలాగ చేయలేకపోయినాను, నాది కాని దాన్ని కూడా ఆశించాను. ప్రభువా క్షమించు. ప్రభువా, నీవు నాకు అప్పగించిన దానిలో నైపుణ్యతను సంపాదించాలి. ప్రభువా మేలుకరముగా ఉండాలి, ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి.